రెడ్ న్యూస్ చూస్తున్నాం. పుట్టామధు సిబిఐ విచారణ ముగిసింది. 3 గంటల పాటు సిబిఐ విచారించింది. వామన్ రావు దంపతుల హత్య కేసులో సిబిఐ విచారణ చేపట్టింది. విచారణ అనంతరం పుట్టామధు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కనుక ఇవాళ దుద్దిల శ్రీధర్ గారు హైకోర్టులో ఉన్న కేసును బయటికి తీయడం లేదు. కనుక ఈ సమాజం గమనించాలి. ఒకసారి ఎమ్మెల్యే అయితే నన్ను నా భార్యను నన్ను ఒక్కనే కాకుండా ఇద్దరిని కలిపి ఇవాళ ఈ సమాజం ముందర దోషులుగా ఉంచే ప్రయత్నం దుద్దిల శ్రీధర్ గారు చేస్తున్నట్టుగా మీకు స్పష్టంగా కనబడతా ఉన్నది. నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ఇవాళ మేము కూడా వామన్ రావు గారి చరిత్రను గురించి, వామన్ రావు గారి తండ్రి గారు ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో ముందుగా ఏం మాట్లాడిండు HMTV ఇంటర్వ్యూలో, తర్వాత ఏం మాట్లాడిండు అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పక్కకు నిలబడి మంత్రిని ఎమ్మెల్యేకు సమాచారం ఇచ్చిన తర్వాత కిషన్ రావు గారు మంత్రిని పుట్టమధు గారి పేరు తీసుకుంటలేడని వీళ్ళు కాంగ్రెస్ లీడర్లు ఆయన పక్కకి HMTVలో కనబడతా ఉన్నారు. వారిని అది ఎమ్మెల్యే గారికి చెప్తే ఆయన వచ్చి మళ్ళీ ఆయనను కిషన్ రావును మోటివేట్ చేసి మళ్ళీ మాట్లాడితే మహా న్యూస్లో ఆ న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ను కూడా ఇచ్చినాం. దుద్దిల శ్రీధర్ గారిని కూడా అనేక సార్లు ఆయన ఏ విధంగా వాడుకున్నారు, ఏ విధంగా వాళ్ళ యొక్క కలయిక జరిగిందో కూడా మేము కూడా సిబిఐ గారికి చెప్పినాము. అన్ని కోణాలలో ఆలోచించమని చెప్పినాము. మా మీద రాజకీయ కక్ష కోసం దీన్ని వాడుకొని బీఆర్ఎస్ పార్టీని నన్ను పూర్తిగా ఈ నియోజకవర్గంలో ఎప్పుడు ఓట్లు జరుగుతప్పుడు ప్రజలు మా పక్షాన 70,000 చిల్లర ఓట్లతోటి మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. కనుక దీన్ని వాడుకుంటూ ఉన్నారు. మీరు మరి అన్ని కోణాలలో ఆలోచించాలి అని వారిని విజ్ఞప్తి మేము కూడా మా పక్షాన కూడా చేయడం జరిగింది. కనుక ఇవాళ భారతదేశ చరిత్రలో ఒక బీసీ మధ్యతరగతి నుంచి ఎమ్మెల్యే అయితే ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయో ఇలా స్పష్టంగా కనబడతా ఉన్నది. శ్రీనివాసు నాకు అక్క కొడుకు, మేనల్లుడు. కొడుకు తప్పు చేస్తేనే తండ్రికి శిక్ష లేదు, అక్క కొడుకు తప్పు చేస్తే నాకు శిక్ష వేయమని దుద్దిల శ్రీధర్ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ విధంగా హింసించడము ఈ సమాజం అర్థం చేసుకుంటుందని నేను భావిస్తున్నా. ఏది ఏమైనప్పటికీ చట్టాల మీద, ఈ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి ఈ చట్టాలు పనిచేస్తాయని నేను భావిస్తున్నా. ఆ రోజు పోలీసు వాళ్ళు ఏ ప్రశ్నలు అయితే వేసినారో ఇవాళ సిబిఐ వారు కూడా అదే ప్రశ్నలు వేసినారు. శ్రీనివాసు ఏమవుతాడు మీకు, ఆయన మీకు ఫోన్ చేసినట్టుగా ఉన్నది, మీరు ఆయనకు ఫోన్ చేసినట్టుగా ఉన్నదని వారు అన్నారు. ఖచ్చితంగా నేను ఫోన్ చేసినా నాకు అక్క కొడుకు అని చెప్పినాము. సో దీని మీద ఇవాళ దీన్ని పెద్ద ఎత్తున పూర్తిగా మేము రాజకీయంగా చూడండి. ఇలా నా ఒక్కరి పేరు పెడితే ఓకే, కానీ నా భార్య పేరును కూడా సుప్రీంకోర్టులో వాళ్ళు వేసినారు. నాకు ఆమె సహధర్మచారిగా అన్నిట్లలో నా వెంబడి ఉంటుంది. కనుక అంటే ఒక్కరిని మొత్తానికే నివారిస్తే కాదు, ఇద్దరిని కలిపి తీసేయాలి ఈ సమాజం నుంచి అని ఇవాళ తెలివిగా దుద్దిల శ్రీధర్ గారు దీన్ని నడిపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము ఈ మట్టిలో పుట్టిన బిడ్డలుగా మా సమాజం కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తాము. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ పూర్తి నమ్మకం ఉంది మాకు ఈ సమాజం, ఈ చట్టాల మీద, ఈ యొక్క న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, గౌరవం ఉంది. ఇది మంచిగా వాళ్ళు అన్ని కోణాలలో ఎంక్వైరీ చేస్తారని నేను భావిస్తున్నా. ఒక బీసీ బిడ్డగా ఎదగడం ఎంత హింసించబడుతున్నామో ఇది అందరూ కూడా అర్థం చేసుకుంటారని. మంత్రిని మధుకర్ కేసు గురించి దుద్దిల శ్రీధర్ గారు ఎప్పుడు మాట్లాడతారో ఇవాళ మా గురించి సోషల్ మీడియాలో అనేక టీవీలలో వేస్తున్నటువంటి పెద్ద పెద్ద ఛానల్స్, పత్రికలు కూడా మంత్రిని మధుకర్ కేసు గురించి కూడా చూపించండి, మంత్రిని మధుకర్ కేసు కూడా బయటకు రావాలని డిమాండ్ పెట్టండి. ఒక మామూలు
వ్యక్తి విషయాన్ని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించినటువంటి దుద్దిల్ల శ్రీధర్ 2 సంవత్సరాలైంది ఆ కేసును ఎందుకు బయటికి తీస్తలేడో, ఎందుకు అది బయటికి రాకుండా ఆపుతున్నాడో దాంట్లో ఆయన ప్రమేయం ఉన్నట్టుగా నేను భావిస్తున్నా. ఒకవేళ ఆయన ప్రమేయం దాంట్లో లేకపోతే ఆ కేసు ఎందుకు బయటికి రావద్దు? అది ఎందుకు బయటికి తీసుకొచ్చి అందులో దోషులు ఎవరు ఉన్నారో వాళ్ళ అమ్మ మంత్రి మధుకర్ గారి తల్లి అందులో కాంప్లైంట్లోనే పేరు రాసింది. ఆమె ఎవరెవరి మీద ఆమెకు అనుమానం ఉందో. కానీ వాళ్ళ కిషన్ రావు గారు మా పేర్లు రాయలేదు మొదటి రోజు. ఆయన కాంప్లైంట్లో లేదు. ఆయన ఫస్ట్ రోజు టీవీలకు మాట్లాడినప్పుడు కూడా ఆయన మా పేర్లు ఎప్పుడు కూడా తీసుకోలేదు. కానీ 2వ రోజు నుంచి మా మీద దాడి స్టార్ట్ అయిపోయింది. నాతో పాటు నా భార్య పేరును కూడా ఇవాళ ఇన్వాల్వ్, అంటే మా ఇద్దరిని కూడా ఇక రాజకీయాలలో ఈ కుటుంబాన్ని ఉంచడానికి